మీరు మనిషిని చూస్తే చాలు క్యారెక్టర్ ఏంటో క్యాచ్ చేసేస్తారు. అవును, పల్లవి కరెక్ట్ కాదు. సరే, మీకు ఆ విషయం అర్థమైతే చాలు. అన్నట్టు రేపు ఉగాది పండుగ. మీరందరూ మా ఇంటికి రావాలి. చరణ్, తప్పకుండా నువ్వు తీసుకురావాలి. సరే. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. నేను వస్తాను ఆంటీ. సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను. మనల్ని అవమానించిన ఆ పల్లవి డీటెయిల్స్ తెలిసాయి కదా, ఖచ్చితంగా దాని సంగతి తేల్చాలి. పల్లవి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు, అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు కదా, ఇంకా రాలేదేంటా అని వాళ్ళ కోసం చూస్తున్నాను. నానమ్మని చూడ్డానికి వెళ్లారు కదా, వస్తారు. ఏ తప్పిపోతారనుకుంటున్నావా ఏంటి? సార్, ఏంటమ్మా డల్గా ఉన్నారు? ఏమైంది? ఏం లేదులే. మరి ఎందుకు డల్గా ఉన్నారు పెద్దనాన్న? మీ నాన్నమ్మకి నయమై ఉంటుంది, ఇంటికి తీసుకొద్దామని వెళ్ళామమ్మా. కానీ ఇంకా నయం కాలేదా తాతయ్య గారు? కొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఇంటికి పెద్ద దిక్కు ఆవిడ కూడా మనతో పాటు కలిసుంటే బావుండేది. అత్తయ్య గారికి నయం కాకపోవడానికి, ఆవిడ మనకి దూరంగా హాస్పిటల్లో ఉండటానికి కారణం ఇదిగో ఈ పల్లవే. నేనా? అవును, నువ్వే. తనేం చేసింది? అసలు పల్లవి ఎవరని ఇంట్లో పెట్టారు? కామాక్షి కోసమే కదమ్మా తన్ను పిలిపించింది. ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటి? అవును, కేర్ టేకర్ అనే పిలిపించారు. ఈవిడ గారు చేసే సాయం వల్ల నానమ్మకి నయమైపోతుంది అని నమ్మారు. తను కరెక్ట్ గా సేవలు చేసుంటే ఈ రోజు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిన అవసరమే వచ్చేదా? కామాక్షిని చూసుకోవడానికని చెప్పి ఈ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, బాగుంది. ఇప్పుడు కామాక్షి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా ఆ పిల్ల ఇంట్లో ఎందుకు? అయ్యయ్యో, మనం అలా అడగకూడదు నానమ్మా, వీళ్ళకి కోపాలు వచ్చేస్తాయి. అత్తయ్య గారికి నయం అవ్వడం అవ్వకపోవడం అది ఇంపార్టెంట్ కాదు వీళ్ళకి. పల్లవి ఇక్కడ ఉండటమే ఇంపార్టెంట్ వీళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి? కేర్ టేకర్గా పల్లవి అమ్మకి ఎన్ని సేవలు చేసిందో మనమందరం చూసాం కదా. తను సొంత మనిషిలాగా సేవలైతే చేయగలదు గాని జబ్బు నయం చేయలేదు కదమ్మా. తనకి ట్రీట్మెంట్ కావాలి, ఇప్పుడు అదే జరుగుతోంది. అత్తయ్య గారికి నయమై హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికొచ్చిన తర్వాత ఆవిడికి మనిషి అవసరం ఉంటుంది. కాబట్టి పల్లవి ఇక్కడ ఎందుకుంది అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. సర్లే, ఎవరెక్కడుంటే మాకేం గాని, రేపు ఉగాది సెలబ్రేషన్స్ చెయ్యాలి. ప్రతి సంవత్సరం ఉగాదిని గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదమ్మా, కొత్తగా చెప్తున్నావేంటి? ఈ ఉగాదికి ఒక స్పెషల్ ఉంది మావయ్య. ఏంటి స్పెషల్? ఫారెన్ నుంచి చరణ్ వాళ్ళ మమ్మీ డాడీ సిస్టర్ వచ్చారు. రేపు మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. వాళ్ళని మన ఇంటికెందుకు పిలిచినట్టు? ఎందుకంటే చరణ్ని నేను లవ్ చేస్తున్నాను అని మీకు తెలుసు కదా. నా ఫ్యామిలీతో నేను ఇంటరాక్ట్ అవ్వడం తప్పు కాదు కదా. నీ ఫ్యామిలీయా? అవును, చరణ్ ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీయే కదా. చూడమ్మా, నువ్వు ఆ అబ్బాయిని ఇష్టపడి ఉండొచ్చు, మీ అమ్మ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చుండొచ్చు.
కానీ కుటుంబాన్ని ఇన్వైట్ చేసేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్పాలి కదమ్మా. నేనేం పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇన్వైట్ చేయలేదే. అంటే అమ్మ వాళ్ళకి చెప్పావా? ఎవరమ్మా? ఈవిడ మా అమ్మ. తనకి చెప్పాను. ఓహో, మీరు అనేసుకుని పిలిచేస్తే సరిపోతుందా? లేకపోతే పేపర్లో వేయించాలా? ఊరంతా డప్పు కొట్టి దండోరా వేయించాలా? వైష్ణవి, లేకపోతే ఏంటి? ఇదిగో ఈ పల్లవి అయితే ఎవ్వరికీ చెప్పకుండా అడ్డమైన వాళ్ళందరినీ ఇంటికి తీసుకొచ్చేయచ్చు. నా కూతురు ఇష్టపడిన అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేయకూడదా? అయినా ఎవరికి చెప్పకుండా 10 మంది ఫ్రెండ్స్ ని పిలుచుకొని ఇంట్లో అల్లరి చేస్తే తప్పు గాని ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తే తప్పేంటే? మరి అదే కదా, ఈవిడ గారికి అందులో తప్పేం కనపడిందో నాకేం అర్థం కావడం లేదు. సరే అమ్మా, తప్పేమీ లేదు, వదిలేయండి. మీ అమ్మ నువ్వు అనుకునే పిలిచారు కదా. ఆ అబ్బాయి ఏంటో మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటో మాకు తెలుస్తుంది. కానివ్వండి. మమ్మీ, చరణ్ ఫ్యామిలీతో నువ్వు రేపు ఎలాగైనా సరే మా మ్యారేజ్ గురించి ఫిక్స్ చేసేయాలంతే. అప్పుడే ఎందుకే పెళ్లికి అంత తొందర? తొందరే. మమ్మీ, చరణ్ వాళ్ళ పేరెంట్స్ కి నేను ఒక మంచి సింగర్ని అని చెప్పి పరిచయం చేశాడు. నేనేంటో తెలిసే లోపే చరణ్ కి నాకు పెళ్లి జరిగిపోవాలి. హా? అంటే నువ్వు సింగర్వి కాదా? అది నీకంత అవసరమా? హా? బేబీ, అంతా నేను చూసుకుంటాను కదా. ముందైతే వాళ్ళని రానివ్వు. వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవ్వు. సరే అమ్మా. శాన్వి, రెడీయా? రెడీ మమ్మీ. మమ్మీ, నాదో డౌట్. అక్షిత మనకి జస్ట్ నిన్నే పరిచయం. తనేదో ఫార్మాలిటీగా పండక్కి ఇంటికి రమ్మని పిలిస్తే వెళ్ళడం అవసరమంటావా? అవసరమే. చరణ్ అక్షిత విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే బయటపడట్లేదు. కానీ ఇద్దరి మధ్య ఏదో కెమిస్ట్రీ రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది మమ్మీ. పైగా అక్షిత నాకు బాగా నచ్చింది. వాళ్ళింటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ ఏంటనేది కూడా తెలుస్తుంది కదా. నానా, నువ్వింకా రెడీ అవ్వలేదా? రెడీయా? ఎక్కడికి వెళ్ళాలరా? ఎక్కడికి వెళ్ళాలేంటి? ఈరోజు ఉగాది పంటకి అక్షిత వాళ్ళింటికి రమ్మని ఇన్వైట్ చేసింది కదా. చేస్తే మీరు వెళ్ళండి, నేను రాను. ఏమైంది డాడీ? ఇంట్లో ఉండి ఏం చేస్తారు? అవును డాడీ, మనం వెళ్ళకపోతే అక్షిత ఫీల్ అవుతుంది. ప్లీజ్ నా కోసం రండి. నేను రానురా, మీరు వెళ్ళండి. రే ప్రసాదు, మనం వెళుతున్నాం, నువ్వు రెడీ ఇవ్వు. అమ్మా, రే, పల్లవి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ అమ్మాయి మనస్తత్వం ఏంటో వ్యక్తిత్వం ఏంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళు. సరే, రెడీ అయ్యి వస్తాను. అమ్మా, వెళ్దామా? పదరా.
అక్షిత అక్కడేం చేస్తున్నావు? రా హారతి తీసుకుంది. వస్తాలే, నువ్వు కానీ. ఎవరి కోసం అక్షిత ఎదురు చూస్తున్నావు? చెప్పాను కదా బావగారు, చరణ్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశానని. వాళ్ళ కోసమే. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా? వచ్చి హారతి తీసుకుందు గాని రా. వావ్! మమ్మీ, హౌస్ చాలా బాగుంది. హాయ్ 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 చరణ్, హాయ్ అంకిల్, హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ. నమస్తే బామ్మ. హాయ్. హాయ్. రండి రండి. వైషు, అమ్మా, ఎంత కాలమైంది నిన్ను చూసి. మనం ఇలా కలుస్తామని అస్సలు అనుకోలేదు. మమ్మీ, అక్షిత వాళ్ళ మమ్మీ నీకు ముందే తెలుసా? తను నేను కాలేజ్ మేట్స్ రా, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. వైషు, ఈయన మా హస్బెండ్ ప్రసాద్ గారు. మా అబ్బాయి గారు. తను మా డాటర్ అండ్ గ్రాండ్ సన్. హాయ్. అయితే అక్షిత మీ అమ్మాయా? మంచి అమ్మాయి, పద్ధతి గల అమ్మాయి. అక్షితను పట్టుకొని పద్ధతి గల అమ్మాయి ఉంటుంది. అంటే ఈవిడెంత పద్ధతి గలదో తెలియట్లా. సుమా, ఇది మా ఫ్యామిలీ. ఆయన మా మావయ్య గారు, నమస్కారం అమ్మా. మా బావగారు, నమస్కారం. నమస్తే. మా తోడికోళ్ళ గుండమ్మ. నమస్తే. ఈవిడేంటి ఇంత లావుగా ఉంది? మీరు డైట్ చేయరా? ఇది తింటే వచ్చిన ఒళ్ళు కాదు, తిండి తగ్గిస్తే తగ్గిపోవడానికి. గాడ్ గిఫ్ట్. సుమా, తను గీత,
మా ఇంకో తోడికోళ్ల కూతురు. హాయ్. తను ఈ పల్లవి ఇక్కడుందేంటి? తను వీళ్ళతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది. నీకేమవుతుంది వైష్ణవి? నాకే కాదు, మా ఫ్యామిలీకి తనకి ఎలాంటి సంబంధం లేదు. మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేకపోతే ఆవిడ్ని చూసుకోవడానికి కేర్ టేకర్ గా వచ్చింది. ఓ, పని మనిషా? కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. పల్లవి ఈ ఇంటి మనిషి. నా కూతురు. ఈ ఇంట్లో అక్షిత, గీత ఎంతో తను కూడా అంతే. అంటే పని చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకుని గొప్ప మనసు మా తోడికోడల్ది. అర్థమవుతుంది. ఉగాది పండగ రోజు మీ ఫ్యామిలీ అందరూ మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి దండం పెట్టుకోండి. రా ప్రసాద్. రామ్మా. రండి. అయ్యా, యాప్ అడిగారు కదా, తీసుకో అమ్మా. పల్లవి రా, ఉగాది పచ్చడి చేద్దాం. ఆగండి. ఉగాది పచ్చడి మీరు కాదు, మా కోసం అక్షిత చేస్తుంది. అక్షితానా? తనకే వచ్చాను. రాదా? చెప్తుంది కదా రాదని. తనేదో కొంచెం పిచ్చిగా మాట్లాడుతుంది. రాదు తెలీదు అన్న మాట మా బేబీ డిక్షనరీలోనే లేదు. ఏంటి మమ్మీ ఇలా ఇరికించేసావు? అవును, నేను ఏదైనా చేయగలను. గుడ్. 5 minutes వెయిట్ చేయండి, పచ్చడి చేసి తీసుకొస్తాను. చలా ఇది. పల్లవి, పచ్చడి అయిపోయింది, రా. అందరికీ సర్వ్ చేయాలి.
ఇవన్నీ నేను ఒకేసారి తీసుకురాలేను కదా. ఇదేంటి పచ్చడి పచ్చగా ఉంది? ఉగాది పచ్చడి పచ్చ కలర్ కాకపోతే రోజ్ కలర్ ఉంటుందా? బాగా చెప్పావు. మామిడికాయ గ్రీన్ కలర్లో ఉంటుంది, వేపు కూడా లిటిల్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. కాబట్టి పచ్చడి గ్రీన్ కలర్లోనే ఉంటుంది.